జ్యోతిష్ని చెప్పమని లైవ్లో వస్తుందండి షార్ట్, ప్రతి లైవ్ షార్ట్లో వస్తుందండి జ్యోతిష్ని చెప్పమని. ఆ టీవీ 9 లైవ్ షార్ట్లో కూడా జ్యోతిష్ని చెప్పండి. నేను అడుగుతున్నాను, ఆడికి మీకు తేడా ఏమని ఆడేమి పెడుతున్నారు తెలుసా? తమ్నైల్ పాంప్లెట్ చెప్పాలి, ఏదో ఒక రోజు తమ్నైల్ పాంప్లెట్ ఏమని పెడతారు తెలుసా? జ్యోతిష్ని చెప్పేవాడు, ఇదిగో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, జ్యోతిష్ని చెప్పండి. పిల్లలు లేమి సంతాన లోపంతో ఉన్నారా, జ్యోతిష్ని చెప్పబడి. నెక్స్ట్, ఇల్లు లేక బాధపడుతున్నారా, జ్యోతిష్ని చెప్పబడి. నెక్స్ట్, వివాహం లేక బాధపడుతున్నారు. ప్రవక్తలకి బోధించింది ఆయనే, అపోస్తులకి బోధించింది ఆయనే. ఈ గ్రంథం మనం ఎక్కడ చదివినా ఆయన బోధించాడనే మనకు బైబిల్లో కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని ఎక్కడన్నా మనకు వినబడుతుందండి? అరటి పండులో ఉన్నారంటున్నారండి పరిశుద్ధాత్మ, యాపిల్లో ఉన్నాడు అంటున్నాడండి పరిశుద్ధాత్మ. ఒక ఆయన పిలిచాడు, మీరు చూసారు లేదా, ఎందుకు మళ్ళీ ఎలాగంటే ఏడుస్తారేమో. పర్లేదు చెప్పాలి, ఎందుకంటే అబద్ధ బోధకుల విషయంలో సంఘాన్ని చాలా డేరుగా హెచ్చరించాలని బైబిల్ చెప్పింది. ఒక ఆయన అంటున్నాడు, ప్రవీణ్ అన్నాడు. ప్రవీణ ప్రశాంత్ అన్నాడు. తుచ్ ప్రవీణ్ అన్నది ఆవిడ, అదే ప్రవీణ్ అన్నాడు. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు అనగానే పేర్లు పెట్టి పిలవడం అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటి తెలుసా? ఆయన బోధిస్తాడు. ఈ మిరాకిల్ బోధకుల మీటింగ్స్ మీరు వెళ్ళండి, అసలు వాళ్ళ మీటింగ్స్లో కనబడంది ఏంటో తెలుసా? బోధ ఉండదు, బోధే ఉండదండి వాళ్ళది. మీరు కావాలండి 6-7 గంటల వీడియో చూసండి ఏం చెబుతాడని. ఒక్క వాక్యం చెబితే ఒట్టు. ఆ చెప్పిన వాక్యం కూడా ఎక్కడ వాక్యానుసారంగా లేదండి. 6-7 గంటలు మీరు వెళ్ళి చూడండి, ఏ ప్రోగ్రాం చూస్తారు, ఈ మిరాకిల్ బోధకులు చూడండి, ఒక్క వాక్యం చెప్పరు వీళ్ళు. పరిశుద్ధాత్ముడు అంటేనే బోధిస్తాడు, గంటలు గంటలు బోధిస్తాడు. అసలు వీళ్ళు బోధే చేయరు. లే సునీల్ లే లేచాడు, అయ్యా అన్నాడు. రాళ్ళు ఉన్నాయి కదూ అన్నాడు. ఉన్నాయి, రాలు పోవును గాక నజరేయుడైన యేసునామమున పరిశుద్ధాత్మ రాలిపోవును గాక అన్నాడు. రాలిపోని అంటే ఆడంటున్నాడు, రాలిపోయినట్టే ఉన్నాయండి అన్నాడు. ఏమి రాలిపోతే అంటున్నాడు? కిడ్నీలో రాళ్ళు రాలిపోవడం ఏంటండి? కిడ్నీలో రాళ్ళు రాలిపోతాయి అంటున్నారు. అట్టిపొల్లో పరిశుద్ధాత్మ అడుగుతున్నా, ఇది దోషణ? పరిశుద్ధాత్ముడు దోషణ అంటే ఇది ఏది? ఇదిగో పరిశుద్ధాత్మని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు చూసారు, ఇది దోషణ. బైబుల్లో లేని పరిశుద్ధాత్మని బయటికి పరిచయం చేస్తారు, ఇది దోషణ. ఇది క్షమాపణ దొరకని దోషణ. ఇలా చెబుతుంటే మనల్ని దోషణ అంటున్నారు. మాది కాదు, మేము వాక్యంలోనే చెబుతున్నాం, మీది దోషణ. మళ్ళీ చెప్తున్నాను, మీది దోషణ. పరిశుద్ధాత్మని తక్కువ చేస్తున్నారు, ఇది దోషణ. ఇది మరలా చెప్తున్నాను, క్షమించలేని దోషణ. ఎప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. దేవా నాకు తెలియక ఈ రాంగ్ టీచింగ్ చేసి అంటే సరే, లేదా నాకు తెలిసే చేస్తున్నానంటే నువ్వు పరిశుద్ధాత్ముడి మీదకే కాలు దూతున్నావు, మర్చిపోకు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్త మాట్లాడండి. 2 విషయాలు చెప్పింది బైబిల్లో. ఒకటే, ఆయన దుఃఖ పెట్టొద్దు. 2, ఆయన దూషించొద్దు. ఈ 2 చేస్తున్నారు మీరు, ఈ 2 చేస్తున్నారు. ఈ 2 విషయాలు చేస్తున్నారు. ఆయన ఎంత ఎటకారం చేస్తున్నారు. గాలి వాళ్ళందరూ ఈరోజు పరిశుద్ధాత్ముడి కార్యాలని బయట వాక్యం అంటే తెలియని గాలి సన్నాసి గాళ్ళందరూ ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎటకారం చేస్తున్నారు. మీమ్స్, మీరు చేసే పనులకి మీమ్స్ చేస్తున్నారు. ఇలా ఉన్నాడా దేవుడు? అసలు పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నా? లేదు బ్రదర్ ఇలా ఉన్నాడు, మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తామంటే నేను అడుగుతానుగా, రండి మాకు చూపించండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కొన్ని నెలలు మా మీటింగ్స్ అన్నీ మానేసుకుని మీతో తిరుగుతాం. మొత్తం మనతో అన్ని సెలవులు పెడతాం. ఇంటికి కూడా పోం, భార్య పిల్లలను కూడా చూడం. మీతో ఎన్ని సంవత్సరాలు తిప్పుతారు తిప్పండి. మేము అందరిలాగా దమ్ముంటే చేయాలి. ఎందుకంటే దేవుని కార్యాలు దమ్ముంటే జరగవు. మేము అలాగంట్లా. మీరు బైబిల్లో లేని పరిశుద్ధాత్ముని చూపిస్తున్నారు. మీరు ఆయన మాట్లాడతాడు, ఆయన విజ్ఞాపన చేస్తాడు, ఆయన బోధిస్తాడు. మీ ప్రసంగాల్లో బోధేది ఒక రెఫరెన్స్ తీస్తారు. ఆ రెఫరెన్స్ నిలబెట్టి అడిగి ఒక్కసారి మైక్ కట్టుకుని దాని అర్థం అదా అని అడిగితే అసలు టెక్స్ట్ వివరించగలరు మీరు? టెక్స్టే వివరించడం రానోడికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఈ గొడ్డు ప్రపంచం ఎలా నమ్ముతుందండి? ఒక టెక్స్ట్, ఇది పరిశుద్ధాత్మ వలన రాయబడిన గ్రంథం, ఈ గ్రంథాన్ని వివరించడం రానోడంటే పరిశుద్ధాత్ముడి వలన రాయబడిన గ్రంథం వివరించడం రానోళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఎలా నమ్ముతున్నారు? ఇది ఆత్మ వలన రాయబడిన గ్రంథమేగా. ఆత్మ నాలోనే ఉంటే, ఆ ఆత్మ వలన నేను నడిపింపబడితే, ఆ ఆత్మ రాయించిన గ్రంథాన్ని నేను సందర్భానుసారంగా వివరించలేకపోతున్నానంటే నాలో ఆత్మ ఉన్నట్టా లేనట్టా? పైపచ్చికి ఏమంటున్నారు తెలుసా? ప్రేమ చూపించాలంటే
ప్రేమ అందరి మీద చూపించమంది. ఇంటెన్షనల్గా, వాంటెడ్గా, కావాలని, దుర్బోధని, వ్యాపారం కావాలని, డబ్బుల కొరకు సంఘంతో వ్యాపారం చేస్తున్న వాళ్ళని అపోస్తులు పరిగెట్టించారు. గుర్తుపెట్టుకో. అలెగ్జాండ్రియా ఊరుకోలేదు, అత్రేసియా ఊరుకోలేదు, అపోస్తులు ఊరుకోలేదు. ప్రవక్తలు, దొంగ ప్రవక్తల్ని దులుమాడేశారు. మీ వ్యక్తిగతమైన వ్యాపారాలు, మీ వ్యక్తిగతమైన జీవితాలు మాకు అనవసరం. మనం కోరేది, మనం చూసేది ఒకటే. మీరు బైబిల్లో లేనిది ఎందుకు చెప్తున్నారు? ఎక్కడో ఉండేవండి ఇవన్నీ. సూట్లు, కోట్లు, ల్యాప్టాప్లు అట్టుకుని తిరిగేస్తున్నారు. ఈ లైవ్లో కూడా పెడతారన్నాడు ఎవడో, జ్యోతిష్ని చెప్పమని. లైవ్లో వస్తుందండి షార్ట్, ప్రతి లైవ్ షార్ట్లో వస్తుందండి జ్యోతిష్ని చెప్పమన్న. ఆ టీవీ 9 లైవ్ షార్ట్లో కూడా జ్యోతిష్ని చెప్పండి. నేను అడుగుతున్నాను, ఆడికి మీకు తేడా ఏముంది చెప్పండి? ఆడేం పెడుతున్నాడు తెలుసా? తమ్నైల్ పాంప్లెట్ చెప్పాలి ఏదో ఒక రోజు. తమ్నైల్ పాంప్లెట్ ఏమని పెడతాడు తెలుసా? జ్యోతిష్ని చెప్పేవాడు. ఇదిగో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? జ్యోతిష్ని చెప్పండి. పిల్లలు లేమి సంతాన లోపంతో ఉన్నారా? జ్యోతిష్ని చెప్పబడి. నెక్స్ట్, ఇల్లు లేక బాధపడుతున్నారా? జ్యోతిష్ని చెప్పబడి. నెక్స్ట్, వివాహం లేక బాధపడుతున్నారా? జ్యోతిష్ని చెప్పమని. ఈ జ్యోతిష్ని చెప్పబడిన అన్న దగ్గర సంప్రదించవలసిన సెల్ నెంబర్ టక్ 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 అని ఇస్తాడు. ఇది తీస్తాం. ఈ మొక్క బాగా వినండి, ఈ మొక్క ఒకటే తీసేస్తాం. సేమ్ మళ్ళీ అదే ప్యాటర్న్, అదే అడ్వర్టైజ్మెంట్. వాడు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడో చెప్పండి, అదే అడ్వర్టైజ్మెంట్ పరిశుద్ధాత్ముడు పేరు మీద జ్యోతిష్యాలు చెప్తున్నారు. మీరు చెప్పట్లేదు? సేమ్ అదే చెప్తున్నారు. ఇవన్నీ ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్ముడు చెప్తారన్నారు. ఏమన్నారండి? ఫ్యాన్ ఆక్కండ తిరిగేద్ది అన్నారు. కరెంటు పోయింది రాష్ట్రంలో. ప్రవక్తలు చెప్పారు. ఈ తరం ప్రవక్తలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రవక్తలు చెప్పారు. కారు ఆగదు తెలంగాణలో అన్నారు. ఎక్కడ పోయింది? ఏం కనబడతలేదు అక్కడ. కమలం వాడిపోద్ది, రాలిపోద్ది అన్నారు. మళ్ళీ కమలం వచ్చేసింది. ఒక్కటి తెలంగా చెప్తున్నారా? మీరు చెప్పేది మీతో ఉంటే సరిపోను. మీరు చెప్పేది మీతో ఉండలేదు, దాన్ని సంఘానికి అప్లై చేస్తున్నారు బయట. మీరు చెప్పేది మీతో ఉండలేదు, అది పరిశుద్ధాత్ముడు పేరు చెప్తున్నారు. కుదిరిగా నిలబడరండి. ఇలా వాక్యం చెప్తున్నప్పుడు చూసారా? కుదిరిగా ఇక్కడ నిలబడరు, చక్కగా బోధించి అక్కడ నిలబడి అలా తిరుగుతారు, ఇలా తిరుగుతారు, అలా పోతుంటాడు. ఎక్కడికో ఇలా రా, ఇక్కడ నేను చెప్పు. అలా పోతుంటాడు, అలా పోయి కళ్ళు మూసుకుంటారు, ఏదో మాట్లాడతాడు. అడుగుతున్నా, ఈ ట్రాన్స్ ఎలా వచ్చిందండి? ఏరియాని కూడా తీసుకొచ్చి, అందుకే మీకు ఇందాక ఇమేజ్ చేశాను. ఆడేనండి ఇలా తోసేసి గొడవలను తీసుకొచ్చి బోధిస్తాడు, మాట్లాడతాడు. ఇంకా